చెప్పులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడం చూసాం. కానీ ఏకంగా చాట్ జీపీటీని అడగడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఘటన మాత్రం ఏఐని ప్రజలు రోజువారీ జీవితంలో ఎంత విచిత్రంగా ఉపయోగిస్తున్నారో చూపిస్తోంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాల ఆలయాన్ని సందర్శించాడు గోవాకు చెందిన శుభాంగ్ బోర్కర్. శుభాంగ్ తన క్లాక్స్ను ఆలయం వెలుపల ఉన్న భారీ పాదరక్షల గుట్టలో పోగొట్టుకున్నాడు. చుట్టూ వందలాది చెప్పులు, షూలు ఉండడంతో తన జతను గుర్తించడం అతనికి కష్టంగా మారింది. దీంతో సాధారణంగా ఎవరు ఊహించని విధంగా చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. శుభాంగ్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ముందుగా తన క్లాక్స్ ఎలా ఉంటాయో చూపించే ఫోటోను చాట్ జీపీటీకి పంపించాడు. అనంతరం ఆలయం వెలుపల ఉన్న షూ ర్యాక్లు, వాటి చుట్టూ కనిపిస్తున్న పాదరక్షల గుట్టల ఫోటోలను ఒక్కొక్కటిగా ఏఐకి పంపుతూ తన చెప్పులను గుర్తించమని కోరాడు. ప్రతి ఫోటోను పరిశీలించిన చాట్ జీపీటీ చివరకు ఒక నిర్దిష్ట జతపై దృష్టి పెట్టాలని సూచించింది. ర్యాక్ కుడివైపున కింద ఉన్న పాదరక్షల గుట్టలో తన క్లాక్స్ ఉన్నాయని ఏఐ తెలిపింది. దీంతో శుభాంగ్ అక్కడికి వెళ్లి పరిశీలించగా చాట్ జీపీటీ చెప్పిన చోటే తన చెప్పులు కనిపించాయి. ఈ అనుభవంతో ఆశ్చర్యపోయిన శుభాంగ్ తాను చాట్ జీపీటీ మంచి టీమ్గా మారామని సరదాగా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న సమస్యకు కూడా ఏఐని ఉపయోగించవచ్చని ఈ ఘటన చూపించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇంతవరకు ఏఐతో కంటెంట్ రాయించడం, ఫోటోలు ఎడిట్ చేయించడం, సమాచారం తెలుసుకోవడం మాత్రమే చూశామని, పోయిన చెప్పులు వెతకడానికి కూడా చాట్ జీపీటీని ఉపయోగించడం కొత్తగా ఉందని కొందరు పేర్కొన్నారు.